ఓం శ్రీ గురుభ్యో నమః. సదాచారం పరోపకారం. భారతీయ సనాతన సంస్కృతిలో ఎన్నో విశిష్ట గుణాలు సమ్మిళితమై ఉన్నాయి. ఏ గుణం ప్రత్యేకత దానిదే. అలాంటి మహోన్నత ఉత్కృష్ట గుణాల్లో నిస్వార్థ తత్వం ఒకటి. భారతీయ సారస్వతం అవలోకించినట్టయితే ఎందరో మహానుభావులు త్యాగనిరతితో తమ నిస్వార్థ బుద్ధిని చాటుకున్నారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. స్వార్థరహిత సత్కర్మాచరణే కర్మయోగము. స్వార్థంతో కూడిన ప్రతి పని గమ్యాన్ని చేరనీయక ఆటంకపరుస్తుంది. నిస్వార్థమైన ప్రతి పని మనల్ని గమ్యం వైపు తీసుకెళ్తుంది. కాబట్టి ఏది స్వార్థపరమో అది అవినీతి, స్వార్థరహితమైనది ఏదో అది నీతి. నేను తాపత్రయ రహితుడను, దేహత్రయ విలక్షణుడను, అవస్థాత్రయ సాక్షిని, అవ్యయుడను అని సర్వకాల సర్వావస్థల్లోనూ జ్ఞప్తికి ఉంచుకొని మసలుకొనేవాడు జ్ఞాన మార్గంలో పయనిస్తాడు. నిస్వార్థ గుణము, త్యాగశీలము, పరోపకార పరాయణత్వం వంటివి మనిషిని మనిషిగా మారుస్తాయి. స్వార్థ రాహిత్యాన్ని అత్యద్భుతంగా ప్రతిబింబించే ఓ దివ్య గాథ మహాభారతంలో ఉంది. కురుక్షేత్ర యుద్ధానంతరం పాండవులు అశ్వమేధయాగం జరిపి బీదలకు అపారమైన దాన ధర్మాలు చేశారు. జనమంతా ఆ యాగ వైభవాన్ని, గొప్పతనాన్ని చూసి ఇలాంటి యాగం నభూతో నభవిష్యతి అన్నారు. యాగ పరిసమాప్తి అయ్యాక సగం బంగారు వన్నెతో సగం గోధుమ వర్ణంతో ఉన్న ఓ ముంగిస అక్కడికి వచ్చింది. అక్కడి జనాన్ని ఉద్దేశించి, మీరంతా అబద్ధం ఆడుతున్నారు, నిజానికి ఇది అసలు యాగమే కాదు అంది. ధనము, నగలు, ధాన్యము, వస్తువులు ఇవన్నీ పేద ప్రజలకు ఈ యాగం వల్ల ధారాపాతంగా కురిశాయి. ఇంతకన్నా ఘనంగా ఎవరు యాగం చేయగలరన్నారు జనం. అప్పుడు ముంగిస వారికి ఒక కథ చెప్పింది. కరువు కాటకాలతో కొట్టుమిట్టాడే ఓ రాజ్యంలోని ఓ గ్రామంలో పేద పండితుడు తన భార్య, కొడుకు, కోడలితో సహా నివాసం ఉంటున్నాడు. రోజుల కొద్ది పస్తులుండటం మామూలైన వారి కుటుంబానికి అదృష్టవశాత్తు కొద్ది మొత్తంలో బియ్యపిండి దానంగా లభించింది. దాన్ని ఉడికించి సమభాగాలుగా చేసి నలుగురు ఆరగించబోయే తరుణంలో ఓ అతిథి ఆ ఇంటికి వచ్చాడు. అతిథికి సత్కార్యాలు చేసి తన వంతు పిండిని బ్రాహ్మణుడు అతనికి పెట్టాడు. 10 రోజుల ఆకలితో ఉన్న నాకు ఈ పిండి ఏపాటి అన్నాడు అతిథి. వరుసగా మిగతా 3 వాటాల్ని కూడా అతిథికి వడ్డించారు. ఆ పిండి మొత్తం తిని అతిథి వారిని దీవించి వెళ్ళిపోయాడు. ఆనాటి రాత్రి ఆ కుటుంబమంతా ఆకలి బాధతో అసూలు బాసింది. అతిథికి బ్రాహ్మణుడు పిండి వడ్డిస్తుండగా కొన్ని బియ్యపు పిండి కణాలు నేల మీద పడ్డాయి. వాటి మీద నేను దొర్లగానే నా శరీరంలో సగం సువర్ణమయమైంది అంది ముంగిస. అలాంటి ఘనమైన నిస్వార్థ పూరిత త్యాగమయ్యే యజ్ఞం మరొకటి ఎక్కడా చేశారు అని అప్పటి నుంచి లోకమంతా తిరుగుతున్నాను, కానీ ఇంతవరకు నాకు కనబడలేదు. నా శరీరం మరోపక్క బంగారమయం కాలేదు. అందుకే ఈ అశ్వమేధ యాగం ఓ యాగమే కాదంటున్నానంది ముంగిస. ప్రాణాల్ని కూడా లక్ష్య పెట్టక, ప్రశ్నలేవి అడగకుండా పరులకు తోడ్పడటమే అసలైన నిస్వార్థం. స్వార్థ రాహిత్యంతో కూడిన ప్రతిభావము, ప్రతి కార్యము మనల్ని ధార్మికత్వం వైపు నడిపిస్తాయి. ధర్మశాస్త్రాలన్నీ స్వార్థ చింతన విడనాడాలని ప్రవచిస్తున్నాయి. ఆ శాస్త్రాల సారాంశాన్ని అన్వయించుకున్నప్పుడే జీవితం చరితార్థం అవుతుంది. స్వార్థరహిత సత్కర్మాచరణే కర్మయోగం. విఘ్నత. ఇంకొక కథ అండి. మనిషి అభ్యున్నతికి దోహదపడేది ఆత్మవిశ్వాసం. అంతేగాక మనిషి పురోగతికి, అభివృద్ధికి మూల కారణమైనది కూడా ఆత్మవిశ్వాసమే. ఆత్మవిశ్వాసం లోపించిన మనిషి ఏ కార్యాన్ని సాధించలేడు. ఆత్మవిశ్వాసం వ్యక్తిత్వానికి వెలుగు దీపం వంటిది. ఎంత ఎదిగినా ఆత్మవిశ్వాసం ఉంటే మనిషికి సమాజంలో మంచి పేరు లభిస్తుంది, ఇతరులకు ఆదర్శనీయమవుతాడు. ఆత్మవిశ్వాసం ముదిరితే అహంకారంగా మారే ప్రమాదము ఉంది. అహంకారం మనిషికి చేసే చెడు అంతా ఇంత కాదు. అహంకారం మనిషిలోని విఘ్నతను మసిబారుస్తుంది, ఇతరులకు దూరం చేస్తుంది. ఎన్ని సద్గుణాలున్నా వాటినన్నింటినీ అహంకారం మరుగుపరిచి వ్యక్తిని సన్నిహిత మిత్రులకు సైతం దూరం చేస్తుంది. మహాకవి మాగుడు భోజరాజు ఆస్థానంలో గొప్ప విద్వాంసుడు. తనకున్న అపారమైన పాండిత్యం పట్ల గర్వపడేవాడు. ఒకరోజు భోజరాజుతో కలిసి వనవిహారానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు సూర్యాస్తమయం కావడంతో ఆశ్రయం కోసం వెతుకుతుండగా ఒక గుడిసె కనబడింది. గుడిసె ముందు ఓ వృద్ధురాలు ఒంటరిగా కూర్చొని ఉంది.
ఆ దారి ఎటు వెళ్తుంది అని వృద్ధురాలిని అడిగాడు మాగుడు. ఇది స్థిరమైనది, ఎటు పోదు. యాత్రికులు సైతం వస్తూ పోతూ ఉంటారు. అది సరే, ఎవరు మీరు? మేము యాత్రికులం, సంక్షిప్తంగా చెప్పాడు మాగుడు. యాత్రికులు ఇద్దరే, సూర్యుడు చంద్రుడు. మరి మీరెవరు? నవ్వుతూ పలికింది వృద్ధురాలు. మహాకవి ఆశ్చర్యపోతూ మేము రాజులం అన్నాడు. తాను చెప్పిన సమాధానం వృద్ధురాలి మీద ప్రభావం చూపుతుంది, ఇక ఎటువంటి ప్రశ్నలు సంధించదు అని మనసులో అనుకున్నాడు మాగుడు. కానీ మళ్ళీ ఆ వృద్ధురాలు, కాదు, మీరు రాజులు అయ్యి ఉండరు. ఎందుకంటే రాజులు ఇరువురే, ఒకరు ఇంద్రుడు, మరొకరు యముడు. ఇంతకీ మీరెవరు అని అడిగింది. మహాకవి విచలితుడయ్యాడు. తల్లి, మేము మనుషులం, మా జీవితాలు క్షణభంగురమైనవి అన్నాడు మహాకవి. క్షణభంగురమైనవి రెండు, ఒకటి ధనము, రెండు యవ్వనం. ఈ రెంటిని విశ్వసించకూడదని పురాణాలు ఘోషిస్తున్నాయి అంది వృద్ధురాలి చమత్కార సమాధానం మహాకవిని ఆశ్చర్యంలో ముంచెత్తగా, మనల్ని భరించేది, మన తప్పుల్ని సహించేది ఆత్మ అన్నాడు. వృద్ధురాలు నవ్వుతూ, ఈ సంసారంలో మనలందరినీ భరించేవి, మనందరి తప్పుల్ని సహించేవి రెండున్నాయి. ఒకటి ధరిత్రి, రెండు స్త్రీ. ఈ రెంటిని ఎలా సమన్వయపరచగలరు అంది. ఏం చేయాలో పాలుపోని మాగుడు రెండు చేతులు జోడిస్తూ, తల్లి, మేము ఓడిపోయాం, ఇకనైనా దారి చూపించు అంటూ వేడుకున్నాడు. మీరెక్కడ ఓడారు? ఓడేది ఎవరంటే రుణగ్రహీత కానీ చరిత్రహీనుడు కానీ. ఈ రెండింటిలో మీరు దేనికి చెందుతారు అంది వృద్ధురాలు. మహాకవి నోట మాట రాలేదు. దాంతో వృద్ధురాలు, మహాకవి మాగుడా, మిమ్మల్ని నేను గుర్తించాను. మనిషికి విద్వత్తు ఉంటే సరిపోదు, దానికి వినమ్రత తోడవ్వాలి. అందువల్ల గర్వము అహంకారం వీడి వినమ్రత అలవరుచుకో, అప్పుడే నువ్వు మహా విద్వాంసుడిగా కీర్తి పొందుతావు అని పలికింది. ఆ పలుకుల్ని అక్షరాల ఆచరణలో పెట్టిన మాగుడు తన విద్వత్తుతో, విజ్ఞతతో, వినమ్రతతో లోకానికి ఆరాధ్యుడయ్యాడు. సంస్కృత సాహిత్యంలో కాళిదాసు తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. మనిషి విద్వత్తుకు వినమ్రత తోడు కావాలి అని విజ్ఞత అనే కథ నుంచి మనం తెలుసుకోవాలి. అసలైన తపస్సు అంటే ఏమిటి అనే ప్రశ్నకు మహాభారతం ఒకచోట సమాధానమిచ్చింది. స్వధర్మ వర్తనమే తపస్సు. స్వధర్మాన్ని చిత్తశుద్ధితో, భగవదార్పణ భావంతో, అహంకార మమకారాలకు అతీతంగా ఆచరించడమే తపస్సు. కౌశికుడనే బ్రహ్మచారి నిరంతరం అధ్యయనము, జపధ్యానాల వంటివి చేస్తూ అరణ్యాల్లో సంచరించేవాడు. ఒకసారి వృక్షం కింద కూర్చొని వేదాలను గణిస్తుండగా పై కొమ్మల నుంచి ఒక పక్షి రెట్ట వేసింది. ఆగ్రహంతో పైకి చూశాడు. అతడి క్రోధ నేత్ర దృష్టి గల ఆ పక్షి ప్రాణాలు కోల్పోయి నేలపడింది. చూపుతో పిట్టను పడగొట్టిన శక్తి సంపాదించిన హింసాత్మకమైన తన చర్యకు సిగ్గుపడ్డాడు. మధ్యాహ్న వేళ భిక్షార్థి ఒక గృహస్థు ఇంటికి చేరుకొని భిక్షాందేహి అని నిలబడ్డాడు. భిక్షను సిద్ధం చేస్తున్న గృహిణి అప్పుడే ఇంటికి చేరిన గృహస్థును చూసి భిక్ష వేసే పనిని పక్కన పెట్టి భర్తకు కావలసిన ఏర్పాట్లు చేసి అటు తర్వాత భిక్ష తీసుకువచ్చి కౌశికుడికి వేయబోయింది. ఆకలి మంట, ఆలస్యం వల్ల రగిలిన అహంకారపు మంట కలిసి, తపస్సులమైన మాకన్నా నీ భర్త, నీ గృహ కార్యాలే నీకు ఎక్కువయ్యాయా అని కోపంగా ప్రశ్నించాడు. మహానుభావ, నేను ప్రధానంగా గృహిణిని. గృహ కార్యము భర్తకు కావలసినట్టు సమకూర్చడం నా ప్రధాన ధర్మాలు. అటుపై నీ వంటి బ్రహ్మచారులకు, అతిథులకు అన్నాదులు సమర్పించడం నా పనే. కానీ ప్రధాన బాధ్యతల్ని నిర్వహించాలి కదా. నువ్వు కోపంగా చూస్తే మాడిపోవడానికి నేనేమి పక్షిని కాదు సుమా అన్నదామె. ఎక్కడో నిర్జనారణ్యంలో జరిగిన సంగతి ఆమెకెలా తెలిసిందోనని ఆశ్చర్యపోయాడు కౌశికుడు. అదే ప్రశ్న వేశాడు. నాయనా, నా స్వధర్మ నిర్వహణ అనే తపస్సు వల్ల లభించిన శక్తి చేత దీన్ని గ్రహించాను. క్రోధము, మోహము ఈ రెండు సాధనకు, ధర్మానికి శత్రువులని గ్రహించు. మిథిలా నగరంలో ధర్మవ్యాధుడనే మహాత్ముడున్నాడు. ఆయనను దర్శించి ధర్మాలు తెలుసుకో అని బోధించి భిక్ష వేసింది ఆ ఇల్లాలు. సరేనని కౌశికుడు మిథిలా నగరానికి చేరుకున్నాడు. అక్కడ ధర్మవ్యాధుడు గురించి విచారించి అతడుండే చోటుకి వెళ్ళాడు. ధర్మవ్యాధుడు మాంస విక్రయం చేస్తున్నాడు. ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు కౌశికుడు. మహానుభావ,
సాధ్వీమని పంపగా వచ్చావు కదూ అన్నాడు ధర్మవ్యాధుడు. మరింత ఆశ్చర్యం కలిగింది. తీరిక దొరికాక కౌశికుడికి తగిన మర్యాదలు చేసి వివరంగా చాలా ధర్మాలను బోధించాడు అతడు. నేను మాంస విక్రేతను. వంశక్రమానుగతంగా ఈ వృత్తిని చేపట్టినప్పటికీ నేను జంతువుల్ని వధించను. మాంసాన్ని కొని అమ్ముతాను. నేను మాంసాన్ని తినను. అమ్మకాల్లో కొనుగోలులో మోసగించను. నా తల్లిదండ్రులను ఇసుమంతా కూడా కష్టపెట్టను. నన్ను నమ్ముకున్న వారిని వంచను, బాధించను. పెద్దలను జ్ఞానులను గౌరవిస్తాను. ఆహార నియమాలను వ్రతాలను పాటిస్తాను. నా భార్యను తప్ప పరస్త్రీలను వాంఛించను. నిందాస్తుతులకు సముడను. కరుకుతనము, అసత్యము, అప్రియము, అహితము పలకను. ఈర్ష్య, అసూయలను రానియను. ఆశపడను. స్వధర్మాలను విడువను. ఇదే నా సాధన అని ధర్మవ్యాధుడు చెప్పాడు. ఆ సాధ్విలలామ పంపిన కారణంగా నీతో మాట్లాడాను. కానీ నువ్వు మాట్లాడటానికి తగిన వాడవు కావు. ఎన్ని జపధ్యానాలు చేసినా నువ్వు స్వధర్మాన్ని వదిలివేశావు. తల్లిదండ్రుల మాట వినకుండా వారిని విడిచిపెట్టావు. నువ్వు ఒకడివే సంతానమని నీకోసం తమ సుఖాలన్నింటినీ వదిలి శ్రమించిన పెద్దలు వారు. ఆ పెద్దలు ఆ ఇద్దరు వృద్ధులై అసహాయులై ఉండగా వారిని వదిలి నిశ్చింతగా అధ్యయనాలను సాగిస్తున్నావు. ఆ ప్రత్యక్ష దైవాలను కొలుచుకో. అదే తపస్సు. స్వధర్మ నిర్వహణనే నాకు దివ్య శక్తులనిచ్చింది. ఇకనైనా నా మాట విను అని బోధించాడు. ఈ కథ మహాభారతం అరణ్య పర్వంలో మార్కండేయుడు ధర్మరాజుకు చెప్పినది. దీని తాత్పర్యం జపాది సాధనలు కూడదని కాదు. స్వధర్మ వర్తనను వీడకుండా చేసే సాధనలకే సత్వరం వస్తుందని చెప్పడమే దీని ఆంతర్యం. అహంకారము, మమకారము లేకుండా చిత్తశుద్ధితో స్వధర్మం ఆచరించడమే తపస్సు. ఆచరణే ప్రధానం. కావ్యాలకు ప్రధాన ప్రయోజనాలు రెండు. ఒకటి ఆనందం, రెండోది ఉపదేశం అంటే నీతి బోధ. కొన్ని స్తోత్రాల్లోనూ మహాత్మాల్లోనూ చిట్ట చివరి దీనిలో ఒక శ్లోకాన్ని చదివినా, ఒక పాదాన్ని చదివినా, ఒక పదాన్ని చదివినా అత్యధికమైన ఫలితం వస్తుంది అంటారు మన ఋషీశ్వరులు. నిజమేనా అనిపిస్తుంది మనకు. ఆ ఋషి వచనం వెనుక ఒక అంతరార్థం ఉన్నది. దాన్ని గమనించాలి మనం. ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళే తోవలో కొన్ని బోర్డులను చూస్తాం. ఒక బాణం గుర్తు వేసి హైదరాబాద్ 200 కిలోమీటర్లు, మద్రాసు 300 కిలోమీటర్లు అని రాసి ఉంటుంది. ఆ బోర్డును చదువుతూ అక్కడే కూర్చుంటే ఆ ఊరికి వెళ్ళగలమా? లేదు. బాణం గుర్తున్న వైపుగా ప్రయాణించి వెళ్ళగా ఆ ఊరు వస్తుంది. ఆ బోర్డు అంతర్ధానం అవుతుంది. మనందరము సూర్యచంద్రులాగా సన్మార్గంలోనే నడుద్దాం అంటున్నది వేదం. నీ కర్తవ్యాన్ని నీవు సక్రమంగా నెరవేర్చు. కర్తవ్య దీక్షలో పిరికితనం పనికిరాదంటున్నది భగవద్గీత. మనమంతా సత్య పరాక్రముల్లాగా ఉండాలి. పితృవాక్య పరిపాలన చేయాలి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటున్నది రామాయణం. నీకు కష్టం కలిగించే పని ఇతరుల పట్ల చేయవద్దంటున్నది భారతం. ఊరికి ఈ వేదాదులను భారతాదులను పారాయణ చేస్తే ఫలితం ఉండదు. ఆ గ్రంథాలు బోధించిన విధంగా నడవాలి. ఆ ఉపదేశాలను నిజ జీవితంలో ఆచరించాలి. అప్పుడే సంపూర్ణ ఫలితం సిద్ధిస్తుంది. పారాయణం కన్నా ఆచరణమే ప్రధానమని తెలుసుకొని మన వేద పురాణ ఇతిహాసాల ఉపదేశాల్ని, ఋషి ప్రబోధాలని ఆచరించాలి. ఉపదేశాలను పాటిస్తేనే సత్ఫలితాలు లభిస్తాయండి. నమస్కారం అండి. సోహం.